ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? గడిచిన నెలంతయు దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కాపాడి మరొక ఈ నెలలో మనల్ని సజీవంగా ఉంచుతూ వచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికే స్తుతి కలుగుగాక. దేవుడు మనకి ఈ నెల ఇచ్చింటున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానము, మునుపటి కంటే అధికమైన మేలును దేవుడిని ఎడలా చేసేవాడుగా ఉంటున్నాడు. గడిచిన నెలల్లో ఏదైతే నువ్వు పొందుకోలేకపోతే వచ్చావో మేలు, ఆ మేలు కంటే ఇంకా అధికంగా దేవుడు నిన్ను మేలు చేసి ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను మేలుతో తృప్తిపరచబోతున్నాడు. కాబట్టి భయపడకు. నీకు ఏ మేలైతే నువ్వు పొందుకోలేకపోతే వచ్చావో ఆ విషయం నిమిత్తమై దేవుని దగ్గర ప్రార్థించు, దేవుని దగ్గర అడుగు. తప్పకుండా ఈ వాగ్దానాన్ని దేవుని నీ జీవితంలో నెరవేర్చి నీకు అధికమైన మేలుతో నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవా, ఎంతమంది అయితే ఈ వాగ్దానాలను వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి. అనారోగ్యాలతో ఉంటున్న వారికి ఆరోగ్యాలను ఇవ్వండి, ఆర్థిక సమస్యలు ఉంటున్న వారిని విడిపించండి, జాబ్ లేని వారికి జాబ్ని ఇవ్వండి, సంతానం లేని వారికి గర్భాలని తెరవండి, విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టబలాగిన సహాయం దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూసిన వారికి చక్కటి సంబంధాలతో వివాహాలను జరిగించండి. ఈ రోజు అంతట్లో మీ ప్రియ బిడ్డలకి మీరే తోడుగా ఉండి కాపాడుతురమ్మని ప్రభు, ఈ నెలంతటిని మీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని అందరూ వీక్షించండి. పాస్టర్ రాజేష్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్.